చాలా సంతోషం. ఎన్నో దశాబ్దాల కళ ఇవాళ నెరవేరింది. తడకపల్లిలో చాలా అభివృద్ధి చేసుకున్నాం, కానీ ఏదో ఒక చిన్న లోటు ఉండేది. అంబేద్కర్ లేనటువంటి లోటు మనకు కనబడ్డది. ఇవాళ బైండ్ల సాయిలు గారు ఇచ్చిన మాట ప్రకారంగా వారు కుమారుడు ఉప సర్పంచ్ కాగానే మొదటి జయంతికే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన మాట నిలుపుకున్నందుకు నేను సాయిలు గారిని, వారి కుమారుడు నరేందర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అది కూడా మంచి ప్లేస్లో పెట్టినారు. గ్రామంలో ఎంటర్ అయ్యే దగ్గరనే ఎవరు ఊళ్ళోకి వచ్చినా ముందు అంబేద్కర్కు దండం పెట్టుకొని ఊళ్ళోకి పోవాలి. పొద్దున్నే స్కూల్ ముందే అంబేద్కర్ ఉన్నాడు. పాఠశాల విద్యార్థులకు కానీ గ్రామ ప్రజలకు కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, అంబేద్కర్ యొక్క మరి స్ఫూర్తి రగిలించే విధంగా అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ జయంతి సందర్భంగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా చాలా సంతోషం. నిజంగా ఇవాళ కొంతమంది చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు. అంబేద్కర్ అంటే కేవలం దళితులకు సంబంధించో లేదా మాలలకు సంబంధించో ఒక వర్గానికి సంబంధించిన వాడిగా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పుకోక తప్పదు. చాలా దేశాలు విడిపోతూ ఉన్నాయి, చాలా దేశాల్లో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నా కూడా ఈ దేశం ఒకటిగా వర్ధిల్లుతుందంటే, ప్రజాస్వామ్యం పరిడన వెళ్లుతుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే చాలా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది. శతాబ్దాల తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. అట్లా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు అది మహిళలైనా పురుషులైనా, కోటీశ్వరుడైనా కడు బీదవాడైనా అందరికీ ఒకే ఓటు, సమానమైనటువంటి ఓటు హక్కును కలిగించి గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆయన నాంది పలికిండ్రు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. అంబేద్కర్ గారి నుంచి ఈ యువత, ముఖ్యంగా యువత అంబేద్కర్ నుంచి చాలా నేర్చుకోవాలి. అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. పేదరికం అనేది చదువుకోవడానికో పైకి రావడానికి అడ్డు కాదు అనేటువంటిది అంబేద్కర్ గారిని చూసి చాలా మంది యువత స్ఫూర్తి పొందాలి. విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసి